కరాచీ పోర్టుపై దాడి విషయంలో గందరగోళం ఏర్పడింది. కరాచీ పోర్టుపై భారత్ దాడి చేసిందంటూ నిన్న రాత్రి నుంచి ప్రచారం జరుగుతోంది. అయితే పోర్టుపై దాడేమీ జరగలేదంటూ కరాచీ పోర్టు ట్రస్ట్ ఉదయాన్నే ట్వీట్ చేసింది. దాడి జరిగిందని గంట కిందట మళ్లీ ట్వీట్ చేసింది. ఆ తర్వాత తమ ఎక్స్ అకౌంట్ హ్యాక్ అయ్యిందంటూ మరో పోస్ట్ చేసింది. దాంతో అసలు కరాచీ పోర్టుపై దాడి జరిగిందా లేదా అన్న దానిపై స్పష్టత రావటం లేదు. అటు భారత్ కరాచీ పోర్టుపై దాడి గురించి ఇంతవరకు అధికారికంగా అయితే ప్రకటించలేదు. మరిన్ని అప్డేట్స్ అందించడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు మన ఇన్పుట్ ఎడిటర్ పవన్. పవన్, చూస్తున్నాం కదా కరాచీకి సంబంధించి అంటే టెర్రర్స్ కి సంబంధించి స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటికి సంబంధించి డ్రోన్స్ వదులుతూ ఉన్నారు, అది నిజం. బట్ పోర్టుపై వచ్చినటువంటి ఆరోపణలు ఎంతవరకు నిజం అంటున్నారు? అంటే ఒకవైపు రకరకాలుగా పోస్టులు అయితే వస్తున్నాయి ట్విట్టర్లో, సో ఏం చెప్తారు? వాస్తవానికి అటు పాకిస్తాన్కి ధీటైన జవాబు భారతదేశం ఇస్తుంది. ఇప్పటి వరకు సైనిక స్థావరాలు కానీ ఇతర సివిలియన్స్ ఉండేది ఎక్కడ కూడా దాడి చేయలేదని భారత ఆర్మీ ప్రకటించింది. కానీ గత రాత్రి నుంచి కూడా నిన్న రాత్రి అటు పాకిస్తాన్ ఏదైతే దాడికి యత్నించిందో దానికి కూడా తిరిగి ప్రతిదాడి భారత్ సమర్థవంతంగా చేయగలిగింది. అయితే కరాచీ పోర్ట్ పైన కూడా ఐఎన్ఎస్ విక్రాంత్తో అక్కడ దాడి జరిగింది, కరాచీ పోర్టులో విధ్వంసం జరిగిపోయిందంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే దానిపైన కరాచీ పోర్ట్ ట్రస్ట్ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ని మనం ప్రజెంట్ చూస్తున్నాం. దీనిలో ఈరోజు ఉదయం అంటే 4 గంటల క్రితం ఒక ట్విట్టర్లో ఒక పోస్ట్ అయితే పెట్టారు. కరాచీ పోర్ట్లో దాడి జరిగిందంటూ వస్తున్నాయి, ఏవి కూడా నిజం కాదనే ఒక ట్వీట్ని పెట్టారు. కానీ ఇప్పుడు చూస్తే 11:43 అంటే గంట క్రితం మళ్ళీ ఇంకోటి పెట్టారు. కరాచీ పోర్ట్ హ్యాస్ సస్టైన్డ్ హెవీ డ్యామేజ్ ఫాలోయింగ్ ఏ స్ట్రైక్ బై ఇండియా రిజల్టింగ్ అన్అక్సెప్టబుల్ లాస్ ఆఫ్ ప్రాపర్టీ. ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఎఫర్ట్స్ are underway. Updates on restoration will be provided regularly. We stand resilient అని పెట్టారు. మేము ఇంకా ధైర్యంగానే ఉంటాము, ఖచ్చితంగా దాడి జరిగింది, కరాచీ పోర్ట్ పైన దాడి జరిగింది అనేది పెట్టారు. కానీ మళ్ళీ చూస్తే ఇంకొకటి పోస్టు పెట్టారు. ఇవన్నీ కూడా అనేక అనుమానాలకు తావిస్తుంది. అసలు నిజంగా కరాచీ పోర్ట్ పైన దాడి జరిగిందా లేదా అనేది ఇంకా భారత ఆర్మీ ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పుడు చూస్తే అకౌంట్ వాజ్ హ్యాక్డ్, కరాచీ పోర్ట్ ఈజ్ సేఫ్ అండ్ సెక్యూర్ అనేది ఇప్పుడు తాజాగా కొద్ది నిమిషాల క్రితమే ఇది పెట్టిన మరొక పోస్ట్. అంటే ఉదయం కరాచీ పోర్ట్ మీద ఎటువంటి దాడి జరగలేదంటూ చెప్పింది. భారత ప్రభుత్వం ఎక్కడా కూడా మేము దాడి చేసామని ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. వాళ్ళ దానిలోనే చెప్తూ ఉన్నారు. ఇక్కడ మీడియాలో కొన్ని కథనాలు వచ్చాయి, కరాచీ పోర్ట్లో వాళ్ళే చెప్తూ ఉన్నారు, మా పైన దాడి జరిగింది, భయంకరమైన లాస్ జరిగింది, అయినా కూడా మేము కోలుకున్నాము అని ఇప్పుడు ఇంతకుముందు పెట్టారు. పొద్దున పెట్టిందేమో అసలు ఎటువంటి దాడి జరగలేదు, యథావిధిగా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ తీరా చూస్తే అది అకౌంటే హ్యాక్ అయిపోయిందని పెట్టారు. అసలు అకౌంట్ ఒకవేళ హ్యాక్ అయితే వాళ్ళు ఎట్లా పెట్టగలుగుతారు? అకౌంట్ వాజ్ హ్యాక్డ్, కరాచీ పోర్ట్ ఈజ్ సేఫ్ అండ్ సెక్యూర్ అని. మళ్ళీ ఒకవేళ నిజంగానే అకౌంట్ హ్యాక్ అయితే వీళ్ళకి పెట్టే అవకాశం ఉండదు కదా. కరాచీ పోర్ట్ సేఫ్గా ఉంది, సెక్యూర్గా ఉంది, మళ్ళీ ఎలా పెడతారు? అంటే ఒక గందరగోళ పరిస్థితి అనేది పాకిస్తాన్లో నెలకొని ఉంది అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. మొత్తానికి భారత ఆర్మీ అయితే ఇంతవరకు అధికారికంగా కరాచీ పోర్ట్ పైన దాడికి యత్నించలేదు. వాస్తవానికి కరాచీ పోర్ట్ అనేది పాకిస్తాన్కి ఆయుపట్టు లాంటిది. అక్కడికే మేజర్ బిజినెస్ యాక్టివిటీస్ ఇంతా కూడా జరుగుతాయి. అక్కడే యుద్ధ నౌకలు కూడా అన్నీ వాళ్ళు రెడీగా పెట్టుకున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు అటువంటి దానిపైన దాడి జరిగితే నిజంగానే పాకిస్తాన్కి కోలుకోలేని దెబ్బ. కానీ భారత సైన్యం ఇంతవరకు అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు. వీళ్ళు మాత్రం గందరగోళానికి గురవుతున్నట్టు చాలా స్పష్టంగా కనపడుతుంది. ఫస్ట్ ఏమో అసలు ఇవ్వండి, ఇది మొదటగా ఉదయం పెట్టిన పోస్ట్ ఇది. Report circulating on India media claiming that Karachi port has been attacked by India and damages have been caused are completely false and baseless. అసలు ఎటువంటి దాడి జరగలేదు. ఇవన్నీ కూడా మీడియాలో వస్తున్న కథనాలన్నీ అవాస్తవాలు. కరాచీ పోర్ట్ ఈజ్ ఆపరేటింగ్ నార్మల్లీ అండ్ సెక్యూర్లీ. ఆల్ పోర్ట్ ఫంక్షన్స్, యాక్టివిటీస్ అండ్ ఆపరేషన్స్ ఆర్ టేకింగ్ యాజ్ నార్మల్ రొటీన్ యాక్టివిటీ. అంతా సాధారణ స్థితి ఉన్నది, మేము ఎప్పటికప్పుడు మేము అప్డేట్ చేస్తామంటూ వీళ్ళు ఉదయం పెట్టారు. దాదాపుగా ఒక 4 గంటల క్రితం పెట్టింది. ఆ తర్వాత వెంటనే మళ్ళీ వాళ్ళే పెట్టారు, కరాచీ పోర్ట్ వాళ్ళే పెట్టారు, మా పైన దాడి జరిగింది, మొత్తం కరాచీ పోర్ట్ అంతా నాశనం. అంటే ఇది హ్యాక్ అయిందని చెప్తున్నారు. కానీ వాస్తవానికి మరి నిజంగానే హ్యాక్ అయిందా లేకుంటే వీళ్ళు గందరగోళానికి గురై ఈ రకంగా చేస్తున్నారా అనేది తెలియాలి. వాస్తవానికి భారత ఆర్మీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సి ఉంది.
జరుగుతున్న పరిణామాలన్నింటినీ వివరించడానికి ఈరోజు అంటే ఉదయం 10 పాకిస్తాన్ గంటలకు ప్రజలని మబ్బు పెట్టే ప్రయత్నం చేస్తోందంటారా? ఖచ్చితంగా రకరకాల అసత్యాలను ప్రచారం చేస్తున్నారు. నిన్న జరిగిన దాడిలో దాదాపుగా 40-50 మంది భారత జవాన్లను చంపేశామంటూ వాళ్ళు అక్కడ అఫీషియల్గా వాళ్ళ రక్షణ మంత్రి ఎవరో సమాచార శాఖ మంత్రి చెప్తూ వచ్చారు. ఇవన్నీ కూడా అసత్యాలు. అక్కడ పాకిస్తాన్ జనాల్ని మోసం చేయడం తో పాటు అటు సైనికుల్లో కొంత ఆత్మస్థైర్యం నింపి వాళ్ళకేదో ఇచ్చేయాలని చూస్తున్నారు. కానీ వాస్తవానికి మన సైడ్ నుంచి భారత ఆర్మీకి ఎటువంటి నష్టం జరగలేదు. కేవలం ఇప్పుడు మీరు చెప్తున్నట్టు మురళీ నాయక్ అనే ఒక జవాన్ వీరమరణం పొందారు తప్పించి భారత్కు ఎటువంటి నష్టం కూడా ఇప్పటివరకు జరగలేదనేది వాస్తవం సౌమ్య. రైట్, థ్యాంక్స్ పవన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. అండ్ రైట్, చూస్తున్నాం కదా కరాచీలో చేసినటువంటి కరాచీలో పోర్ట్ ఏదైతే ఉదయాన్నే ట్రస్ట్ వాళ్ళు కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఒకసారి కరాచీ మీద దాడి జరిగిందంటున్నారు, పోర్టుపై దాడి జరగలేదంటున్నారు. వాళ్ళల్లో వాళ్ళకి కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. పాకిస్తాన్ ప్రజలను మబ్బు పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు.